హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బయట ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి మన ఇంట్లోనే బ్రెడ్ అండ్ కస్టర్డ్ పౌడర్ కలిపి ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తా, స్వీట్ రెసిపీ. సో అది ఎలా చేయాలో మీరు వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి, లేకుంటే కింద అంటుకోపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు తీసుకుందాం. సో ఇవి మంచిగా వేడి చేసుకొని ఇందులో షుగర్, ఒక చిన్న గ్లాస్ షుగర్ వేసుకుందాం. వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాం. మనం బ్రెడ్ని పక్కన కట్ చేసుకుందాం. ఇదంతా 4 సైడ్ల మీ చుట్టుపక్కల కట్ చేసుకుని అది మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్సర్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా అయింది, చూసారా ఇంత మంచిగా అయింది. సో మంచిగా ఇట్లా మరగాలి. సో దీన్ని అసలు పోసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. సో కలుపుతూనే ఉన్నాం. సో సూపర్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మనం బ్రెడ్ సైడ్లో కట్ చేసుకున్నది ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్స్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా. సో ఇందులో మనం అరేంజ్ చేసుకుందాం. ఇట్లా అరేంజ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కస్టర్డ్ పౌడర్తో చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం ఖర్జూర ముక్కలు వేసుకుందాం. మళ్ళీ దీనిపైన మళ్ళీ బ్రెడ్ లేయర్స్ వేసుకుందాం. ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత కిస్మిస్లు బాదాంని ఇట్లా పైనకి వెళ్ళి వేసుకుందాం. ఇట్లా ఓకే, వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఖర్జూరాన్ని కూడా మొత్తం పెట్టేసుకుందాం. దీనిపైన బ్రెడ్ని ఆ సైడ్స్ కట్ చేసుకున్నాం కదా. సో వీటిని మీద ఇట్లా మొత్తం అరేంజ్ చేసుకున్నాం కదా. అరేంజ్ చేసుకొని దీన్ని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ మన కస్టర్డ్ పౌడర్ బ్రెడ్ స్వీట్ చూడండి ఒకసారి ఎట్లుందో. సూపర్ ఉంది కదా. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఫుడ్ని ఒకసారి మీరు ట్రై చేసి మనకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.